హరే కృష్ణ అందరికీ వెల్కమ్. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 11వ అధ్యాయంలో కొంత మిగిలిపోయినటువంటి పాఠం చూద్దాము. ముఖ్యంగా 29 నుంచి 32 శ్లోకాల వరకు కూడా సాధు పురుషుల యొక్క లక్షణాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు నిజమైనటువంటి విశుద్ధ భక్తులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళ యొక్క లక్షణాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అని అంటే కృష్ణుడు ఇంతకు ముందు చెప్పాడు, మీకు భక్తిలో పురోగమించాలి అని అంటే సాధువుల యొక్క సాంగత్యం కావాలి అనేటువంటి. ఎవరు ఆ సాధువులు? వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? మనం ఎవరిని పట్టే వాళ్ళ సాంగత్యం తీసుకుంటే మనం ఏమైపోతాం? మనకి ఆధ్యాత్మికంగా పురోగమించం. చివరికి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని నిరాకార బ్రహ్మాన్ని కొలిచేటువంటి వాళ్ళు కూడా సాధువులు కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అంటే చాలా జాగ్రత్తగా మనము ఎవరు సాధువు, ఎవరు భగవంతుడి యొక్క భక్తుడు, ఎవరి యొక్క ఆశ్రయం తీసుకోవడం వల్ల మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలము అని ఆలోచించి అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. లేదు అంటే కనుక మన జీవితం మళ్ళీ ఇలానే ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో ఉండిపోతుంది. దానికి కొన్ని లక్షణాలని మనము చూసాము. ఒకటి కృపాళువు అంటే మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కృపను చూపిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరైతే భౌతిక బద్ధ జీవనంలో ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తారు. కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళ పనంతా ఏమిటి అని అంటే అందరికీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడమే. అలాంటి పనులు చేసేటువంటి వాళ్ళే భక్తులు. ఎవరైతే కృష్ణ భక్తిలోకి రాలేదో వాళ్ళని చూసి వీళ్ళు సహించలేరు. అయ్యో పాపం అని బాధపడతారు వాళ్ళ పట్ల. ఓకే. ఇక రెండోది ఆకృత ద్రోహ. అంటే ఎవరైనా సరే భక్తుడిపై దాడి చేసినా అతను తిరుగు దాడి చేయడు. అతడు జీవుని హితమునకు విరుద్ధముగా వర్తించడు. అంటే ఎవరి పట్ల అసూయ ద్వేషాలని కలిగి ఉండరు. ఎవరైనా సరే తనకి హాని కల్పించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆయన వాళ్ళకి హాని చేయాలని తలపెట్టినటువంటి వాళ్ళకు కూడా హాని జరగాలని ఆయన కోరుకోడు. ఎవరైతే కర్మిష్ఠులో ఎవరైతే ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ మీద ఎవరైనా సరే హాని చేస్తే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ సాధువులు ఏది ఆశించరు కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటే మాత్రం నాకు వచ్చేది ఏంటి? కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళు కృపనే చూపిస్తారు. తర్వాత భక్తులు వాళ్ళ పట్ల జరిగినటువంటి అపరాధాన్ని మన్నిస్తారు, క్షమించి వేస్తారు. మామూలుగా అయితే ఆ భక్తులైతే ఎవరు కూడా అపరాధం చేస్తే క్షమించరు. ఒకటికి 10 సార్లు దెప్పుతారు కదా, నువ్వు నన్ను ఇలా అన్నావు, నన్ను అలా అన్నావు అని చేస్తారు. వీళ్ళు భక్తులు ఏం చేస్తారు? చాలా సైలెంట్ గా ఉంటారు, దాన్ని మనసులో పెట్టుకోరు, క్షమిస్తారు, పైగా వాళ్ళ పట్ల కరుణను కూడా చూపిస్తారు. ఏ విధంగా అయితే పృథు మహారాజు ఇంద్రుడి పట్ల కరుణను చూపించి క్షమించి వేశారు ఆ విధంగా. కానీ భగవంతుడే శిక్షించారు, పృథు మహారాజు ఏం శిక్షించలేదు ఇంద్రుణ్ణి. అందరి ముందు, అందరి సాధువుల ముందు ఇంద్రుణ్ణి మోకాళ్ళ మీద నిలబెట్టి పృథు మహారాజుని క్షమాపణ అడిగేలా చేశారు భగవంతుడు. కానీ పృథు మహారాజు లేదు లేదు నువ్వు నాకు క్షమాపణ చెప్తేనే నేను ఊరుకుంటే లేకపోతే నేను చంపేస్తా అన్నాడా? కాబట్టి ఎవరైనా సరే అభక్తులు అపరాధం చేసినా కానీ వాళ్ళని మన్నించి వాళ్ళని కలుపుకొని పోయి వాళ్ళని కూడా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ సత్యసార. సర్వకర్మలకు చర్మభక్త అయినటువంటి భగవంతునికి తాను నిత్య దాసుడు అని భక్తుడు సర్వదా గుర్తుంచుకును. ఓకే. నేనే యజమాని అనేటువంటి భావంలో వాళ్ళు ఉండరు. నేను భక్తులకి దాసుడని, భగవంతుడికి దాసుడని, దాసాను దాసుడని అనుకునేటువంటి వాడు భక్తుడు. అంటే స్వయంగా భగవంతుడికే దాసుడు కాదు, భగవంతుడి భక్తులకి ఆ భక్తులకి కూడా దాసుడుగా వ్యవహరిస్తారు. తర్వాత భక్తియేతర కార్యములను విడిచిన వాడై అతడు సత్యమునందు స్థిరుడుగా నిలిచి కాలమును వృధా చేయకుండును. ఒక క్షణం కూడా వృధా చేయరు. మాయాకి సంబంధించినటువంటి ఏ పని చేయరు, భక్తికి సంబంధించినటువంటి ఏ పని చేయరు. భక్తి ఏతర కార్యక్రమాలను కంప్లీట్ గా త్యజించి వేస్తారు. సో స్థిరంగా భక్తిలో నిలిచి ఉంటారు.
ఆ విధంగా అతడు ధైర్యవంతుడు, శక్తివంతుడు, స్థిరుడు అగును. నెక్స్ట్ అనవధ్యాత్మ. ఈ భౌతిక జగత్తు తాత్కాలికము ఇంద్రజాలమని ఎరిగిన వాడైనందున భక్తుడు ఎటువంటి భౌతిక స్థితి ఎందైనను ఎవరిని ద్వేషించడు, అతడు ఎవ్వరిని కలత పెట్టుటకు యత్నించడు, అనవసరంగా ఎవరిని విమర్శించడు. యాక్చువల్గా తనకు తెలుసు, నేను ఈ భౌతిక స్థితిలో ఈ శరీరంలో ఉంచబడినప్పటికీ ఈ శరీర స్థితి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు అనేటువంటి విషయం భక్తుడికి తెలుసు. కాబట్టి ఈ శరీర సుఖం కోసం, ఈ శరీర సౌకర్యం కోసం ఇంకొకళ్ళని నిందించడం, ఇంకొకళ్ళని పట్ల అపరాధం చేయడం, లేదు అని అంటే ఇంకొకళ్ళని విమర్శించడం, ఇలాంటి పనులు చేయరు. సో భక్తులు ఎవరిని విమర్శించరు. భగవంతుడు నాకు ఇంతే ఇచ్చారు అని అనుకుంటారు, కానీ నాకు ఇలా జరగడానికి కారణం పలానా అని ఎవరిని కూడా నిందించరు. ఓకే, ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇక ఆరవ లక్షణం, భక్తుల యొక్క 6వ లక్షణం నుంచి ఈరోజు మనం చూద్దాం. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అరదా మాతాజీ ప్రభుజీ. ఆరవది చదువు మాతాజీ. భక్తుడు సుఖ దుఃఖముల యందు మానవమానముల యందు స్థిరుడు. వినిపించట్లేదు మాతాజీ. సంపద తన నిజమైన స్వార్థము ప్రకృతి పరిధికి ఆవలై ఉన్నదని. హరే కృష్ణ. ప్రకృతి పరిధికి ఆవలై ఉన్నదని అతడు ఎరిగి ఉండను. బాహ్య సంఘటనలచే అతడు ఉత్తేజితుడు గాని కృంగినవాడు గాని కాక శ్రీకృష్ణ భగవాను సర్వశక్తివత్వమునకు సంబంధించిన చేతనమునందే స్థిరంగా నెలకొని ఉండను. 7 సర్వోపకార. అంటే భక్తుడు సుఖ దుఃఖముల యందు సమానంగా ఉంటారు, మానవమానముల యందు కూడా స్థిరుడుగా ఉంటాడు, సమానుడై ఉండదు. కృష్ణగత చిత్తమే అతని నిజమైనటువంటి సంపద. తన నిజమైనటువంటి స్వార్థము ప్రకృతి పరిధికి ఆవల ఉన్నదని అతడు ఎరిగి ఉండడు. బాహ్య సంఘటనలచే అతడు ఉత్తేజితుడు గాని కుంగినవాడు గాని కాక శ్రీకృష్ణుని సర్వశక్తిమత్వమును సంబంధించినటువంటి చేతనమునందే స్థిరముగా నెలకొని ఉండును. ఇది యాక్చువల్గా నిజమైనటువంటి ఒక జీవుడికి ఉండాల్సినటువంటి స్థితి. కృష్ణగత చిత్తమే అతని నిజమైనటువంటి సంపద. అంటే ఆధ్యాత్మిక సంపదే సంపద, భౌతిక సంపద కాదు. మరి మనం భౌతికమైనటువంటి సంపదే కాదు అని అనుకున్నప్పుడు భౌతిక సుఖ దుఃఖాలు అనేటువంటివి ఇలాంటి జీవులని ఏ విధంగానూ ప్రభావితం చేయవు. సుఖం వచ్చిన భౌతికంగా సంబంధించిన శరీరానికి సంబంధించిన సుఖం, దుఃఖం వచ్చిన శరీరానికి సంబంధించిన దుఃఖం, ఆత్మకు సంబంధించింది కాదు. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. కాబట్టి అలాంటి వాటికి వాళ్ళు చెల్లించరు. మానవమానాలు కూడా వాళ్ళు చెల్లించరు. మానవమానాలు అనేటువంటివి కూడా భౌతికమైనటువంటి సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరం కూడా భౌతికమే. కాబట్టి మానవమానాల గురించి కూడా వాళ్ళు సూక్ష్మ శరీరం కంప్లీట్ గా శుద్ధి అయిపోయి ఉంది. సో అలాంటి వాళ్ళు ఎవరో ఏదో అన్నారని బాధపడడం, ఎవరో ఏదో పొగిడారని సంతోషపడడం, ఇలాంటివి కూడా ఉండవు. సమానంగా ఉంటారు అన్ని పరిస్థితుల్లో. వాళ్ళకి ఆధ్యాత్మిక సంపదే నిజమైనటువంటి సంపద. ఇక స్వార్థం విషయానికి వస్తే ఏమిటి నేను నాకు అనేటువంటి విషయానికి వచ్చేస్తే అది ఈ శరీరానికి సంబంధించిన దాన్ని దేన్ని కూడా నాది నేను అని అనుకోరు. ఈ ఆత్మకి సంబంధించినటువంటిది, అంటే ఈ యొక్క భౌతిక అస్తిత్వానికి పరంగా ఉన్నటువంటి స్థితిని పొందడం కోసం వాళ్ళు స్వార్థాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఆధ్యాత్మిక పురోగతికి పూర్తిగా నెలకొని ఉంటారు. బాహ్య సంఘటనలచే ఉత్తేజితుడు గాని కుంగినవాడు గాని కాకుండా శ్రీకృష్ణ భగవాన్ని సర్వశక్తిమత్వమునకు సంబంధించినటువంటి చేతనమునందే స్థిరముగా నెలకొని ఉండును. ఓకే, అంటే ఒక దాసుడిగా కృష్ణుడే సర్వశక్తివంతుడు అనేటువంటి ఒక చేతనంలో వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ 7వ శ్లోకం నాగలక్ష్మి మాత. 7వ. హరే కృష్ణ ప్రభు. సర్వోపకారక స్వార్థ కోరికలను విడిచి ఇతరుల సంతుష్టి కొరకే పనిచేయట పరోపకారమని పిలువబడును. కాగా స్వీయ భోగార్థము ఇతరులకు కష్టంను కలిగించుట పరోపకారమని పిలువబడును. సకల జీవులకు విశ్రాంతి స్థానమైన శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే భక్తుడు సర్వదా పనిచేయుచుండును. ఆ విధంగా అతని కర్మలు చర్మంగా చిల్లరకు ప్రీతికరములై ఉండును. శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరి సుఖ దుఃఖములకు పరమ నియామకుడు కనుక
కృష్ణభక్తియే పరిపూర్ణమగు సంక్షేమ కార్యమై ఉన్నది. మూర్ఖులు మిథ్యాహంకార ప్రభావితులై అన్యులకు తాము పరమ శ్రేయోభిలాషులమని భావించుచు వారికి నిత్య సుఖములను కలుగజేయుటకు బదులు ఏవో బాహ్యమగు కలాపములు వనరించుచుందురు. భక్తుడు పవిత్రుడై ఉండి ప్రచార కార్యక్రమంలో పాల్గొను కనుక ఎల్లరికీ ఉత్తమ మిత్రుడై ఉన్నాడు. హరే కృష్ణ. ఓకే. సర్వోపకారక అంటే అందరికీ ఉపయోగపడే విధంగా స్వార్థ కోరికలను విడిచి ఇతరుల సంతుష్టి కొరకే పనిచేయవాడు పరోపకారి అని పిలువబడు. కానీ స్వార్థం కోసం ఇతరుల యొక్క సుఖాలను కూడా పణంగా పెట్టేటువంటి వాడు పర అపకారి. పరోపకారి వేరు, పర అపకారి వేరు. అంటే ఇతరులకి బాధ కలిగించేటువంటి వాడు వేరు, ఇతరులకి సుఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు వేరు. సో వీళ్ళేంటి, వాళ్ళ స్వార్థం కోసం ఇతరులని ఎవరిని కూడా కష్టపెట్టరు. సో అది స్వార్థ కోరికల్ని విడిచేస్తారు. ఇక్కడ స్వార్థము అంటే భౌతిక శరీరానికి సంబంధించినటువంటి కోరికలు. ఓకే, ఈ శరీరంతో తను తాను గుర్తింపబడేటువంటి వ్యక్తి ఈ శరీర సుఖాల కోసం ఇతరుల్ని ఇబ్బంది పెడతాడు, ఇతరుల్ని బాధ పెడతాడు. కానీ ఇక్కడ ఈయన దృష్టిలో స్వార్థము అని అంటే ఇంతకు ముందు మనం లక్షణంలో చూసినట్లు తనకి స్వార్థము అంటే తన ఆత్మకి సంబంధించినటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తనకి స్వార్థమైనటువంటి విషయం. దానికోసం తను ఏమైనా చేస్తాడు. ఓకే, అంటే భగవంతుడితో తనకున్నటువంటి సంబంధాన్ని నెలకొల్పడం కోసం తను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, భగవద్భక్తి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి వాళ్ళు ఆత్మ దృష్టిలో స్వార్థం. ఇక్కడ స్వార్థం అనేటువంటిది వస్తుంది భౌతిక శరీర స్థాయిలో ఉన్నటువంటి స్వార్థం. దానికోసం ఇతరులకి అపకారం చెయ్యరు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరి సుఖ దుఃఖములకు పరమనియామకుడు కనుక కృష్ణ భక్తియే పరిపూర్ణముకు సంక్షేమ కార్యమై ఉన్నది. సో వీళ్ళ దృష్టిలో పరోపకారం చేయడం అంటే అందరికీ హరినామాన్ని ఇవ్వడం, పరోపకారం అందరినీ ఉద్ధరించడం అంటే అందరికీ కృష్ణ భక్తిని ఇవ్వడం. ఎందుకు? కృష్ణుడే అందరి సుఖ దుఃఖాలకి కారణం. కృష్ణ భక్తి చేస్తేనే అందరూ ఉద్ధరింపబడతారు. ఎవరికైనా నిజమైనటువంటి సహాయం చేయడము అని అంటే కృష్ణుడిని కనెక్ట్ చేయడం. చొక్కా లేని వాడికి చొక్కా ఇచ్చేస్తే సహాయం చేసినట్టు, అన్నం లేని వాడికి అన్నం పెడితే సహాయం చేసినట్టు, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తే సహాయం చేసినట్టు కాదు. తండ్రి లేని వాడికి తండ్రిని ఇస్తే సహాయం చేసినట్టు, నిజమైన సహాయం చేసినట్టు కదా. సో మనం అందరం తండ్రిని మర్చిపోయాం కాబట్టి మనందరికి తండ్రిని కనెక్ట్ చేసేటువంటి వాడు నిజమైనటువంటి ఉపకారి. ఓకే, అంటే మిస్ అయిన కొడుకు అంటే తండ్రిని మిస్ అయిన కొడుకు ఉన్నది అనుకోండి, తండ్రి ఉంటే తండ్రిని ఆకలి చూసుకుంటాడు, కావాల్సిన వసతులన్నీ చూసుకుంటాడు. మనం తండ్రి పొజిషన్లోకి వచ్చి తండ్రి చూసుకున్నట్టు మనం చూసుకోవాలా, లేకపోతే తండ్రిని కనెక్ట్ చేయాలా? ఏది కరెక్ట్? తండ్రిని కనెక్ట్ చేయాలి, అది కరెక్ట్. కాబట్టి సర్వోపకారి అని అంటే కృష్ణ భగవానుని కనెక్ట్ చేయాలి, వాళ్ళకి కృష్ణుడిని కనెక్ట్ చేయాలి. సో అదే వీళ్ళు చేస్తారు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని కనెక్ట్ చేసేటువంటి వాడు నిజమైనటువంటి శ్రేయోభిలాషి మనకి కూడా. ఓకే, అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి లక్షణము భక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళలో ఉండదు, విశుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకే ఉంటాయి. వీళ్ళందరూ కూడా గురువుల స్థాయిలో ఉంటారు, ఆచార్యుల స్థాయిలో ఉంటారు. అలాంటి విశుద్ధ భక్తులకి మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి కదండి. మనం అందరం చెప్పుకున్నట్టు ఏవో ఒక లోపాలు మనలో ఉన్నాయి, కానీ గురువులకు ఉంటాయా లోపాలు? ఎలాంటి లోపాలు ఉంటాయి? ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు కాబట్టి. ఓకే, బాహ్యమైనటువంటి సుఖాలను కలిగజేయడానికి బదులు వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడిని కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సునీత కంఠం నెంబర్ 8. కామైరహ తది. సాధారణ జనులు సకల భౌతిక వస్తువులను తమ స్వీయ భోగార్థములుగా కాంచుచు ఆ విధంగా వాటిని పొందుటకు లేదా నియంత్రించుటకు యత్నింతుడు. పురుషుడు ఒక స్త్రీని పొంది ఆమెతో మైథున సుఖమును అనుభవింపకూడదు. హృదయంలో కామాగ్ని రగిలించుటకు అవసరమైన ఇంధనమును భగవానుడి సరఫరా చేయను. కానీ అట్టి దారి తప్పిన వ్యక్తికి ఆత్మానుభూతిని మాత్రం అతడు ఇవ్వడు. శ్రీకృష్ణుడు దివ్యుడు, తటస్థుడు అయినప్పటికీ ఎవ్వడేని భగవంతుని సృష్టిని కొల్లగొట్టుటకు ఉత్సాహపడినచో ఆ దేవదేవుడే అతనికి మాయ ద్వారా సౌకర్యమును కల్పించును. అంతటా అతడు ప్రపంచంలోనే గొప్ప కాముకుడనేది మిథ్యాపాత్రలో చిక్కి నిజమైన సుఖం పట్ల వంచితుడగును. ఇంకొక ప్రక్క శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతుడైన వ్యక్తి
పూర్ణ జ్ఞానానందంతో నిండిన వాడే భౌతిక జగత్తు యొక్క మరులు గొలిపెడి రూపములచే వంచితుడు కాడు. విశుద్ధ భక్తుడు మూర్ఖ హరిణము యొక్క పదమును అనుసరించడు. అది వేటగాని కొమ్ముచే మోహితయ్యి మరణించి ఉండెను. భక్తుడు అన్నడును సుందర స్త్రీ యొక్క కామపూరిత వేడికోలుచే ఆకర్షితుడు కాడు. భౌతిక సంపదల యొక్క నామమాత్ర వైభవముల గురించి భ్రమితులైన కర్మిష్ఠులు పలికిడి మాటలను అతడు వినడు. అట్లే విశుద్ధ భక్తుడు సుగంధముచే లేదా రుచిచే భ్రమితుడు కాడు. అమితాహారమునకు అతడు అనురక్తుడు కాడు. దేహ సౌఖ్యమునకు ఏర్పాట్లు చేయుటకే అతడు రోజంతయు గడపడు. సృష్టి యొక్క నిజమైన భోక్త స్వయంగా భగవంతుడే. జీవులు కేవలం గౌణ భక్తులు. భగవంతుని సుఖము ద్వారానే వారు అపరిమితమగు సుఖమును పడయగలరు. ఈ సుఖానుభూతి యొక్క పరిపూర్ణ విధానమే భక్తి యోగము. నామమాత్రముకు భౌతిక అవకాశం లభించినప్పటికీ భక్తుడెన్నడును స్థిరబుద్ధి అనేది తమ పరమ మంగళమయ స్థితిని చేజార్చుకోడు. థ్యాంక్ యూ. ఓకే, భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా ఎరలాంటివి అనమాట. మనల్ని పతనం చేయడానికి ఏర్పాటు చేసినాయి. మనం చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తామండి? గాలం వేస్తాం. గాలానికి ఎర పెడతారు. ఓకే, సో ఆ ఎర్రకి కనుక ఆ చేప ఆకర్షితుడైంది అనుకోండి, ఏమవుతుందండి? చేప చచ్చిపోతుంది. అలానే ఒక జింకను పట్టుకునేటానికి వేటగాడు ఏం చేస్తాడు? మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు. జింక ఏం చేస్తుంది? ఆ మ్యూజిక్ ఆకర్షితమై ఆగిపోతుంది. వేటగాడు వలేస్తాడు, పట్టేసుకుంటాడు. అంటే ఆ ఆ చేపను కానీ, జింకను కానీ, లేకపోతే ఆ లైట్ పురుగును కానీ, లేకపోతే ఆ ఏనుగును కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక 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 తేనెటీగను కానీ, అది ఏం చేస్తుంది? తనకి ఇష్టమైనటువంటి వస్తువుకి ఆకర్షితమై, అంటే ఇంద్రియార్థానికి ఆకర్షితం అవడం వల్ల అది పతనం చెందుతుంది. అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆకర్షణ కూడా మన పతనం కోసమే. నిజానికి మైదున సుఖము అనేటువంటి దానికోసం ఎవరైనా ఏదైనా చేసేస్తారు. అది ఏర్పాటు చేసిందే భగవంతుడు మనల్ని మాయలో ఉంచడం కోసం. ఎప్పుడైతే మనం మాయలో పడిపోతామో అప్పుడేమవుతుంది? మనం భగవంతుడికి దూరం అయిపోతాం. ఎవరైతే ఇవన్నిటినీ కూడా కాదనుకొని, వీటన్నిటికంటే కూడా పరమ సుఖం ఇంకొకటి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఈ సుఖాలన్నిటినీ త్యజించడానికి కూడా సిద్ధమైపోతారో వాళ్ళు పరీక్షలో నెగ్గినట్టు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి కోరికలు, భౌతికమైనటువంటి సుఖం కోసం మనం చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా మనల్ని ఇక్కడే బంధించి వేసేస్తాయి. ఇదంతా కూడా భగవంతుడు మనల్ని బంధించడానికి చేసినటువంటి ఏర్పాటు. ఎవరైతే తెలివి గలవాళ్ళో, ఎవరైతే సాధువులో, ఆ సాధువులు ఇలాంటి వాటికి లొంగరు. భౌతికమైనటువంటి సుఖాలు ఏవైతే భగవంతుడు ఈ భౌతిక సృష్టి ద్వారా ఏర్పాటు చేశారో వాటికి ప్రభావితులు కారు. అలా ప్రభావితులు కాకుండా వాళ్ళు పరమ సుఖం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లేదు అంటే కనుక అది వాళ్ళ యొక్క లక్షణం. ఓకే, అది వాళ్ళ యొక్క స్థితి. నెక్స్ట్ అంటే కర్మిష్ఠులకి భక్తులకి మధ్య తేడా చెప్తున్నారు. 9 లక్ష్మీ రూపమత, లక్ష్మీ రూప సత్యవ దాంత. భక్తుడు సహజముగానే పాపకర్మలకు విముఖుడై ఉండి సమస్త కర్మలను శ్రీకృష్ణుడికి అర్పించి తన ఇంద్రియములను నిగ్రహించును. దానికి స్థిరమైన ఏకాగ్రత, సావధాన చిత్తము అవసరమవును. ఓకే, ఎవరైతే భౌతికమైనటువంటి కర్మలు చేస్తారో వాళ్ళు భగవంతుడికి అర్పించకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు చేసేటువంటి ప్రతి పనికి, వాళ్ళు చేసేటువంటి ప్రతి కోరికకి కేంద్ర స్థానం ఏమిటి? తనకు తానే ఉంటాడు కేంద్రంగా. నా చుట్టూ జరుగుతాయి పనులు, నా కోసం జరుగుతాయి పనులు. కాబట్టి నేను ఎంత సుఖంగా ఉంటే బాగుంటది అని ఆలోచిస్తూ చేసేటువంటి ప్రతి పని కూడా అన్నీ కూడా ధర్మపరంగానే, ధర్మబద్ధంగానే చేస్తామని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంకా సుఖం రావాలంటే ఏం చేయాలంటే ఎవరన్నా మోసం చేయాలి, ఏదైనా మోసం చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఇంకా ఎక్కువ సుఖం అనేటువంటిది లభిస్తుంది. సో ఈ విధంగా భక్తుడు అనేటువంటి వాడు తనకి తాను కేంద్రంగా చేసుకుని పనులు చేయడు. ఎవరి కోసం చేస్తాడు?
కృష్ణుడి కేంద్రంగా చేసుకుని కర్మలు చేస్తాడు. అంటే ప్రతిదీ కృష్ణుడికే అర్పించేస్తాడు, ప్రతిదీ కృష్ణుడికే సంబంధించిందిగా భావిస్తాడు. కృష్ణుడి నుంచి ప్రసాదంగా తీసుకుంటాడు ఏది తీసుకున్నా కానీ. అంటే అప్పుడు నా కోసం నేను చేస్తున్నాను అనేటువంటి భావనలో లేకుండా చేస్తాడు కాబట్టి పాపం చేసేటువంటి అవకాశమే లేదు. కృష్ణుడి కోసం పాపం చేసి పెడతామా మనం? కృష్ణుడి కోసం ఎవరన్నా చంపి తీసుకొచ్చి డబ్బులు దొంగిలించి తీసుకొచ్చి కృష్ణుడికి అర్పిస్తామా? మనం చెయ్యం, మన మనసు ఒప్పుకోదు అలా చేయడానికి. సహజంగానే భక్తులు పాపకర్మలు చెయ్యరు. సహజంగానే ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు పాపకర్మలు చేయరు. కాబట్టి ఇక్కడ భక్తులకు ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళు పాపకర్మలు చేయరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలు చాలా సక్రమంగా ఉంటాయి భక్తుల్లో. పాపకర్మలు అంటే ఏమిటి? జూదమాడడం, అభద్ర స్త్రీ సాంగత్యం, మాంసభక్షణ, భక్షణ, మత్తు పానీయాలు. మత్తు పానీయాలు, సిగరెట్, ఇలాంటి పనులు చేయరు వాళ్ళు. చేస్తారా? ఎవరైనా భక్తులు చేయడం చూసారా? చేయరు. వాళ్ళు చేస్తే వాళ్ళు భక్తులు కాదు. ఇవన్నీ ఎందుకు? మన శరీర సుఖం కోసం చేసేటువంటివి, మన సంతోషం కోసం చేసేటువంటివి. ఇవన్నీ కూడా వీళ్ళు చేయరు. ఇలా ఉండాలి అంటే ఒక తపస్సే కదా. 4 నియమాలు పాటించడం అంటే తపస్సు కదా. తపస్సే ప్రభు. దానికి చాలా తపస్సు చేయాలి. ఓకే, సో ఇలాంటి ఒక తపస్సు చేస్తూ వాళ్ళు సావధానంగా ఉంటారు, వాళ్ళు ఏకాగ్రతగా ఉంటారు. ఇలాంటి విషయంలో ఎక్కడ పొరపాటున ఇలాంటి ఏమైనా జరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా ఉంటారు. భగవంతుడి కేంద్రంగానే చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నెక్స్ట్ 10వ పాయింట్, మంగతాయర్ మాత, మృదు అంతేర్ మాతాజీ, సుఖోమల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లేచారా? చదవండి నిద్రపోలేదు ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దాస్త భక్తుడు సహజముగానే పాపకర్మలకు విముఖుడై ఉండి. అది కాదు, 9దే కదా ప్రభుజీ. 8 చదివింది అయిపోయింది, మీరు పడుకోకముందు అయిపోయింది 9ది. అవ్వా. 10 మృదు లౌకికుడు జనులకు సర్వదా శత్రుమిత్ర భావంతో చూచుచుండును. ఆ విధముగా అతడు తన విరోధులకు అణుచుటకై క్రూర సంకిత భావములకు అప్పుడు సమర్థించుచుండును. భక్తుడు శ్రీకృష్ణుని ఆశ్రయించినందుకు ఎవ్వరిని తన శత్రువుగా భావించుడు. ఇతరులకు కష్టములు కలగగలను కోరుట గాని లేదా ఇతరులకు కష్టములను గాంచి ఆనందించుడు గాని చేయడు. ఆ విధముగా అతడు మృదు స్వభావి, ఉదారుడై ఉండును. ఓకే, లౌకిక జనులకి భిన్నంగా ఉంటారు భక్తులు. మామూలుగా ఎవరైనా లౌకికంగా ఉన్నారు అని అంటేనే వాళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళతో కలిసి కూడా సాంగత్యం చేయరు. ఎందుకు? మనం లౌకికుల దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడి మనం ఎక్కడ లౌకికంగా మారిపోతామో అని. నిజానికి లౌకికులు ఎలా ఉంటారండి? వాళ్ళు ఫలానా వాళ్ళు నా శత్రువు, ఫలానా వాళ్ళు నా మిత్రుడు అని భేదభావం చూపిస్తారు. కొంతమందితో చాలా క్లోజ్గా ఉంటారు, కొంతమందితో చాలా ముభావంగా ఉంటారు, కొంతమందితో చాలా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు. చివరికి వాళ్ళకి కుటుంబ సభ్యులు కూడా శత్రువులే అవుతారు. ఎందుకు? కుటుంబ సభ్యుల వల్ల వాళ్ళకి చెడు జరుగుతుందేమో అని భయం. లేదంటే కుటుంబ సభ్యులు నన్ను మోసం చేశారు, నా ఆస్తి లాగేసుకున్నారు, లేకపోతే నా పట్ల అలా ఉన్నారు, నా పట్ల ఇలా ఉన్నారు. వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి ప్రతి మనిషిలోనూ వాళ్ళకి కుటుంబ సభ్యులతో సహా వాళ్ళ సోదరులతో సహా కంప్లైంట్స్ దొరుకుతాయి వాళ్ళకి. ఓకే, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు, మన గురించి ఇంకో చోట మాట్లాడతారు, వాళ్ళ గురించి ఇంకో చోట మాట్లాడతారు. అంటే ఇలాంటి స్వభావం ఎవరికి ఉంటుంది అంటే కేవలం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. ఇలాంటి స్వభావం భక్తులకు. భక్తులు ఏం చేస్తారు? చెడ్డవాడైతే చెడ్డవాడు, మనకెందుకు, మనకు సంబంధం లేదు అని వదిలేస్తారు. ఓకే, అలాంటి ఇలా ఎప్పుడు చెడ్డవాడయ్యాడు కదా అని చెప్పేసి మిత్రుడు కాకుండా పోతాడా? వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటారా? ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు. ఎవరితో పలానా వాడు నా మిత్రుడు, నా చాలా క్లోజు, పలానా వాడు నాకు మిత్రుడు కాదు, చాలా దూరం అని అట్లా ఏమి ఉండరు. భక్తులకి అందరూ సమానమే. ఓకే, కాకపోతే వాళ్ళు ఎవరి సాంగత్యం తీసుకోవాలి, ఎవరి సాంగత్యం తీసుకోకూడదు అనేటువంటి విషయంలో జాగ్రత్త పడతారు. ఫలానా వ్యక్తి సాంగత్యం తీసుకోలేదు, అది కుటుంబ సభ్యుడైనా సరే, బయట వ్యక్తి అయినా సరే, మిత్రుడైనా, ఇంతకొందరకు మిత్రుడు ఫలానా వ్యక్తి సాంగత్యం తీసుకోలేదు అని అంటే దాని అర్థం వాళ్ళ మీద శత్రుత్వంతో కాదు, వాళ్ళ సాంగత్యం మనల్ని ఎక్కడ అభక్తులుగా మారుస్తుందో అనేటువంటి భావనలోనే తప్ప
ఎవరి మీద ప్రతీకార స్వభావం ఉండదు, ఎవరి మీద వాళ్ళు శిక్ష కట్టరు. ఓకే? అది భక్తులుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా మృదు స్వభావం, ఉదారులు అయి ఉంటారు. ఇది కష్టాలను చూసి కూడా వాళ్ళు బాధపడతారు. అందరి కష్టాలు నావే అనుకుంటారు కదా. ఇంకా అలాంటప్పుడు ఎవరు శత్రువులు ఉంటారండి? ఎవరైనా కష్టపడుతున్నా గానీ మనం బాధపడుతుంటే ఇంక ఎవరు మనకి శత్రువులు ఉంటారు? ఎవరు ఉంటారు. నెక్స్ట్ 11 సుఖముల మతం. శుచి భక్తుడు ఎన్నడను అపవిత్రము లేదా అనుచితమైన దానిని తాకడు. అటు విశుద్ధ భక్తుని స్మరణ మాత్రం చేత మనుజుడు పాప ప్రవృత్తి నుండి బయటపడగలడు. తన సమగ్రమగు ఆచరణ కారణమని భక్తుడు శుచి అని పిలువబడింది. భక్తుడు ఎన్నడూ అపవిత్రమైన దాన్ని టచ్ చేయడు. అంతేకాదు వాళ్ళు కూడా అపవిత్రం కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, శుచిగా ఉంటారు. బాత్రూమ్కి వెళ్తే కూడా స్నానం చేస్తారు. ప్రతిసారి మనం మందిరంలోకి వెళ్ళాలంటే స్నానం చేయాలి. 4 గంటల పైన పడుకుంటే 3 గంటల పైన పడుకుంటే కూడా స్నానం చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తాం. రోజుకు 3 సార్లు స్నానం చేస్తాం. ఇంత శుచిగా ఉంటాం. ఏది పెడుతుంది మనం తినేటప్పుడు కూడా ఎడం చేత్తో కూడా వేరేది పట్టుకోము. వడ్డించే వాళ్ళు వేరే ఉండాలి. మనం తినే కంచం పట్టుకున్నాం అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ తోటి, ఆ చేతితోటి మళ్ళీ మనం ఏదైనా ముట్టుకుంటామా? వడ్డించేది చేయగడుకుంటాం. చేయగడుకొని ముట్టుకుంటాం. ఎందుకంటే మనం తినే ప్లేట్ ఎంగిలి, దాన్ని ముట్టుకొని మనం మళ్ళీ ఇంకొక మ్యూట్ చేయండి మాతాజీ అందరు దయచేసి. దాన్ని ముట్టుకొని మళ్ళీ మనం ఇంకొకటి ముట్టుకోకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఇంకోటి, భగవంతుడి కోసం వండి పెట్టేటువంటి గిన్నెల్లో మనం తింటామా? మనం తినే ప్లేట్లో భగవంతుడికి ఆఫర్ చేస్తామా? తినేటువంటి విషయాలు. ఇంకొకటి, మీరు వంట వండేటప్పుడు కూడా దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కానీ మీరు పక్కకెళ్ళి తుమ్ముతారు, పక్కకెళ్ళి దగ్గుతారు. అలానే దగ్గేస్తారా? ఎవరైనా దగ్గుతారా? లేదు. చాలా జాగ్రత్తగా ఉంటాం మనం, చాలా శుచిగా ఉంటాం. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ భగవంతుడికి అర్పించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం. ఓకే, దగ్గినా తుమ్మినా మళ్ళీ చేతులు కడుక్కొని వస్తాం మనం కదా. ఎందుకంటే మన చేతులకి ఎంగిలి అంటుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంకోటి, భగవంతుడికి యూజ్ చేసేటువంటి ఏది కూడా పారాఫెర్నేలియా అంటే యూజ్ చేసేది ఏది కూడా మన అవసరాల కోసం వాడుకో. భగవంతుడికి సపరేట్గా పెడతాం. భగవంతుడికి సెట్ భగవంతుడికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా శుద్ధిగా ఉంటాడు. అలాంటి శుద్ధ భక్తులు తాకినా కానీ మనం పాపాలన్నీ పోతాయి. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము మన పాపాలను కూడా తీసివేస్తుంది. అందుకనే వాళ్ళ పాదచరణ ధూళి మనకి పాపాలను పోగొడుతుంది. ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకున్నాం గోపీచందనం? గోపీచందనం అంటే ఏంటిది? గోపికల యొక్క పాదధూళి, విశుద్ధ భక్తుల యొక్క పాదధూళి మనం ఏం చేస్తాం? నుదుటి మీద పెట్టుకుంటాం. ఆ నుదుటి మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మన పాపాలన్నీ పోతాయి. కాబట్టి అలాంటి భక్తుల సాంగత్యం మనకేమొస్తుంది అనుకోదు, భక్తుల సాంగత్యం మన పాపాలను కూడా తీసేస్తుంది. విశుద్ధ భక్తులు అంటే గురువుల, ఆచార్యులు సాంగత్యం అందుకే మనకు కావాలి. ఆచార్యుల సాంగత్యం మన అదృష్టం కొద్దీ ఆచార్యులు ప్రతిరోజు ఆన్లైన్లో కూడా కనిపిస్తున్నారు కదా. మనందరికీ క్లాసులు ఇస్తానికి, మనందరితో సహకరించడానికి ఆన్లైన్లో కూడా కనిపిస్తున్నారు. అలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం తీసుకోవడం వలన వాళ్ళు ఆచరిస్తారు. ప్రతిదీ కూడా చెప్పడమే కాదు, ఆచరిస్తారు కూడా. కాబట్టి వాళ్ళు ఆచార్యులు. ఓకే, మనకి చెప్పిన ప్రతిదీ కూడా వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు ఆచార్యులు అవుతారు. సో అలాంటి ఆచరిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా శుచిగా ఉంటారు. శుచిగా చెప్పడమే కాదు, శుచిగా ఉండమని చెప్పడమే కాదు, శుచిగా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. నెక్స్ట్ 12 అకించనం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అకించన భక్తుడు స్వామిత్వ భావన రహితుడై ఉండును. సమస్తము శ్రీకృష్ణుని సొత్తుగానే భావించి ఉన్నందున అతడు దేనిని భోగించుటకు లేదా త్యాగము చేయుటకు ఉత్సాహపడడు. హరే కృష్ణ ప్రభుజీ. భక్తుడు స్వామిత్వ భావన రహితుడై ఉండును. సమస్తము శ్రీకృష్ణుని సొత్తుగానే భావించినందున అతడు దేనిని భోగించుటకు లేదా త్యాగము చేయుటకు ఉత్సాహపడడు. నాకు ఇది వద్దు అని కూడా అండు, నాకు అవసరం లేదు ఏమి అని కూడా, ఏదైనా సరే కావాలి కావాలి కావాలంటారు. అలా అంటారా భక్తులు?
లేదు ప్రభు అలా ఏమనరు. ఏదున్నా ఏది కావాలి. లేకున్నా వాళ్ళు లేదు లేదు, భక్తులు ఇంకా ఎక్కువ సంపాదించాలి లౌకికంగా ఉన్న వ్యక్తుల కంటే. ఎందుకు? అలా ఓకే ప్రభు, అలా ఓకే. భగవంతుడి మన సేవలో కృష్ణ సేవ సేవ చేయాలి కోసం కాబట్టి వెళ్ళాలి. సంపాదించవచ్చు. భగవంతుడు సేవ చేయడానికి మనకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవును. ఓకే, ఇప్పుడు మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు సంపాదించిన దాంట్లో 25% భగవంతుడికి ఇస్తున్నారు అనుకోండి, 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు ఇస్తారు, అంతేనా? అవును. అంతే అంతే. అదే మీరు 1000 రూపాయలు సంపాదిస్తే ఉమ్. ఇది 250. 250 ఇవ్వాలి. అదే 10,000 సంపాదిస్తే 2500. 2500. ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతాం. భగవంతుడికి ఇచ్చే భాగం పెరిగి సంపాదించేది కూడా పెంచాలి. ఓకే, ఇంకా భగవంతుడికి ఇవ్వాలంటే ఏం చేయాలి? 1,00,000 సంపాదించాలి. ఇంకా ఇవ్వాలంటే 10 లక్షలు సంపాదించాలి. అంటే మనం ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ మనం భగవంతుడికి ఇవ్వగలుగుతాం కదా. కాబట్టి భగవంతుడు ఏది వదిలిపెట్టదు, భక్తుడు ఏది వదిలిపెట్టడు, ఏది వచ్చినా తీసుకుని భగవంతుడికి ఇచ్చేస్తాడు. ఓకే, భగవంతుడికి ఇవ్వడం కోసం, అనుభవించడం కోసం. ఏది అంతా త్యాగం భగవంతుడికే చేయడానికి. చెందింది, అంతా భగవంతుడికే చెందింది. కాబట్టి నాది ఏది కాదు, అంతా అందరికి. బెంజ్ కార్ నడిపే డ్రైవరు బెంజ్ కార్లో తిరుగుతూ ఇది నా యజమానిది అని అనుకుంటాడా, లేకపోతే ఇది నాది అని అనుకుంటాడా? సొంత కారులో తిరిగిన ఫీల్ అవుతాడా? ఎవరికైనా చెప్తాడా నాకు బెంజ్ కారు ఉంది, నేను ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలను చెప్తాడా? అదొక డ్యూటీలా చేస్తాడు, యాంత్రికంగా. డ్యూటీలా చేస్తాడు. అలానే భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రతి దానికి కూడా స్వామిత్వము మనం అనుభవించం. అది భగవంతుడే స్వామి దానికి. ఓకే, కారు డ్రైవర్ లాగా మనం ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో అప్పుడు దాన్ని భోగించాలి అనేటువంటి భావన ఉన్నది. ఓకే, దాన్ని భోగించాలి అనేటువంటి భావన. నెక్స్ట్ నీహ, అది అయిపోయింది కదా. ఏది చదవాలి, అలీగా చదవాలి, అలీగా చదవాలి. 14 చదవండి. 13 చదవండి. 13 అమృతమాత చదువు. 13 చదవండి మాతాజీ. అని భక్తుడు కృష్ణ సేవ కొరకే తప్ప తన కొరకు ఎన్నడూను పని చెయ్యడు. అందువలన అతడు సాధారణ లౌకిక లాభఫలములకు అతీతుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. లౌకిక కలాపములకు. ఓకే ఓకే, భౌతికమైనటువంటి పనులు చేయరు, భౌతికమైనటువంటి పనులు చేయరు. ఏది చేసినా కానీ భగవంతుడి సేవగానే చేస్తారు. ఎవరైనా సరే ఇది చేస్తే నాకు లాభం వస్తుంది, అది చేస్తే లాభం వస్తుంది అనేటువంటి భావనలో ఎవరైనా ఉంటే వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు కర్మిష్ఠులు. కర్మిష్ఠులు వేరు, కర్మయోగులు వేరు. కర్మిష్ఠులు తనని కేంద్రంగా కర్మలు చేస్తారు, కర్మయోగులు భగవంతుడి కేంద్రంగా కర్మలు చేస్తారు. అంటే లౌకికమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ లౌకికమైనటువంటి కార్యకలాపాల ఫలాలను కనుక భగవంతుడికి అర్పించినట్లయితే వాళ్ళు భక్తులు. అలా కాకుండా తను ఎంజాయ్ చేయడం కోసం చేసేటువంటి వాళ్ళు లౌకికులు. సో ఇలా ఉండరు, లౌకికుల్లో వాళ్ళు ఉండరు. నెక్స్ట్ 14 మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభు. మిత బుక్ భక్తుడు తాను ఆరోగ్యంగా ఉండి కృష్ణ సేవలో చక్కగా నెలకొనుటి కొరకే అవసరమైనంతగా ఇంద్రియ భోగార్థమును స్వీకరించును. అందువలన అతడు ఇంద్రియ కలాపములలో చిక్కుకొనడు, తన ఆత్మానుభూతిని పాడు చేసుకొనడు. అవసరమైనప్పుడు అతడు కృష్ణ సేవ కొరకు దేనినైనా త్యాగం చేయగలడు, కానీ తన ప్రతిష్ట కొరకు దేనిని అంగీకరించడు, త్యజించడు. హరే కృష్ణ ప్రభు. భక్తులు తినరా? తింటారు కదా. భక్తులకు రుచులు వద్దా? కృష్ణ ప్రసాద రుచులు కావాలి. కృష్ణ ప్రసాద రుచులు కావాలి. కాకపోతే రుచికరమైంది దొరికింది కదా అని చెప్పేసి పీకల్లాగా తినేస్తారా? లేదు ప్రభు. రుచికరమైంది కావాలి కదా అని చెప్పేసి ఎవరి ప్లేట్ లోంచి లాగేసుకొని తింటారా? చాలా మితంగా తింటారు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంత అవసరమైతే అంత సంపాదిస్తాడు, ఎంత అవసరమైతే అంత తింటాడు. ఓకే, సో అంటే రెగ్యులేటెడ్ లైఫ్, మితంగా ఉండాలి. సుఖమైన మితము, సంతోషమైన మితము, దుఃఖమైన మితం, రుచి అయినా మితం.
తినేదైనా మితం, చేసేదైనా మితం, మాట్లాడే మాట కూడా మితం. అనవసరంగా మాట్లాడరు, అనవసరంగా తినరు, అవసరానికి మించి ఏది ఎక్కువగా చేయరు. మనము ఆరోగ్యంగా బతకడానికి మనం ఎంత తినాలో అంతే తినాలి. రుచిగా ఉంది కదా అని చెప్పేసి 2 ప్లేట్లు ఎక్కువ, రుచి లేదు కదా అని చెప్పేసి 1 ప్లేట్ తక్కువ అలా తినకూడదు. రుచి ఉందా లేదా సంబంధం లేదు. నేను ఆరోగ్యంగా ఉండడానికి నాకు ఇంతగా. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి? భక్తులు నిజానికి తన శరీరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. భక్తులు కాపాడుకున్నంత ఇదిగా అభక్తులు కాపాడుకోరు శరీరాన్ని. అభక్తులు ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తింటారు. అది శరీరానికి మంచిదా? ఆరోగ్యానికి మంచిదా? చెడుదా? చెడ్డది ప్రభు. చెడ్డది. దానివల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తింటున్నారా? లేకపోతే చెడగొట్టుకోవడం కోసం తింటున్నట్ట? అభక్తులు చేసే ప్రతి పని వల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. కానీ భక్తులు, అరే నేను ఇది తింటే నాకు ఇది జలుబు చేస్తుంది, నేను ఇది తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది, ఒకవేళ నా ఆరోగ్యం పాడైపోయి నేను రేపు పొద్దున్నే లేవలేకపోతే మంగళారం చేయలేను. రాత్రిపూట కూడా పడుకునే ముందు ఏం తినాలి, ఇప్పుడు ఏం తింటే నేను మార్నింగ్ లేవలేకుండా ఉండిపోతాను ఆలోచించి, అమ్మో ఇది నేను తినకూడదు, ఇది నేను తింటే పొద్దున్నే 4ంటికి నేను లేవలేను, నేను లేవలేకపోతే మంగళారతి అయిపోతుంది, నేను లేవలేకపోతే జపం చేయలేను, నేను లేవలేకపోతే నా సాధన అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. పొద్దున్నే లేవగలిగి, అందుకని చాలా మంది భక్తులు సాయంత్రం చాలా లైట్ గా తింటారు. 8 గంటల లోపల 7 గంటల లోపలనే తినేస్తారు. పడుకోవడానికంటే 2-3 గంటల ముందే తినేస్తారు. తింటే వాళ్ళు మార్నింగ్ తొందరగా లేవడానికి అవకాశం ఉంటుంది. పీకల్లాగా తిని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ 9 అయినా నిద్ర మెలకు రాదు. వస్తుందా? బాగా తిని పడుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాన్ వెజ్ తిని పడుకున్నారంటే మధ్యాహ్నం 12 దాకా మెలకు రాదు. ప్రభుజీ అరగదు ప్రభుజీ. అరగపోవడం వల్లనే లేవలేరు. బద్ధకం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, బద్ధకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కోసం వాళ్ళు తింటారు, తర్వాత చాలా మితంగా ఉంటారు. భగవంతుని సేవ కోసం ఏది 14 కదండి మనం చదువుతుంది. అవును ప్రభుజీ. 15. చదవాల్సింది 14 చెప్తున్నారు. అతడు ఇంద్రియ కలాపముల్లో చిక్కుకొనడు, తన ఆత్మానుభూతిని పాటు చేసుకొనడు. ఓకే, అంటే ఆధ్యాత్మిక పురోగతికి అవరోధమయ్యేటువంటిది ఏది చేయడు. నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకు ఆధ్యాత్మికంగా పురోగతి పోతుంది, లేదు అని అంటే నేను ఫలానా చోటకి వెళ్తే నేను ఇదైపోతాను, లేదు అని అంటే ఆత్మానుభూతి అంటే మన యొక్క కాన్షియస్నెస్, అంటే మన చైతన్యాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఏ పని కూడా వాళ్ళు చెయ్యరు. అనవసరమైనప్పుడు అతను కృష్ణ సేవ కొరకు దేనినైనా, అవసరమైనప్పుడు తన కృష్ణ సేవ కొరకు దేనినైనా త్యాగం చేయగలడు. ఓకే, సో కృష్ణ సేవ దొరుకుతుంది అని అంటే తన సుఖాన్ని కూడా త్యాగం చేసేస్తాడు. ఓకే, కానీ తన ప్రతిష్ట కొరకు దేనిని అంగీకరించడు, త్యజించడు. ఓకే, నేను ఫలాంది ఇచ్చేస్తే, అంటే చాలా మంది దాన ధర్మాలు చేస్తారు, సత్రాలు కడతారు, చలివేంద్రాలు పెడతారు. మీరు చూస్తే అక్కడక్కడ కూర్చోడానికి టేబుల్స్ కూడా ఏర్పాట్లు చేస్తారు. కానీ ప్రతి దాని మీద వాళ్ళ పేరు రాసుకుంటారు. ఇది ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం, ఇది ఫలానా వాళ్ళు డొనేట్ చేశారు, శిలాఫలకాల మీద చెక్కుతారు పేర్లు. ఎందుకు చేస్తారు ఇవన్నీ? అంటే వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరు ప్రతిష్ట, గుర్తింపు. ఇలాంటివి చెయ్యరు భక్తులు. ఓకే, పేరు ప్రతిష్టల కోసం చేసేటువంటి దాన ధర్మాలు వాళ్ళు చెయ్యరు. ఒకవేళ చేసినా వాళ్ళ పేరు రాయాలని కోరుకోరు. ఓకే, చాలా మంది టెంపుల్లో డొనేట్ చేస్తుంటారు. యాక్చువల్గా మా టెంపుల్లోనే ప్లాట్ఫామ్ తయారు చేస్తారు కదా దేవుణ్ణి పెట్టడానికి, స్టేజ్. ఓకే, స్టేజ్ తయారు చేయడానికి ఒక 100 ఇటుకలు అవసరం అవుతాయి అనుకోండి, 100 ఇటుకలు 200 ఇటుకలు అవసరం అవుతాయి అనుకోండి. వాళ్ళు చెప్తారు జగన్నాథుని కూర్చోబెట్టడానికి, బలదేవుని కూర్చోబెట్టడానికి, సుభద్రామాతను కూర్చోబెట్టడానికి మేము తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్ లో ఇన్ని ఇటుకలు అవసరమైతే ఒక్కొక్క ఇటుక ఒక్కొక్కరు దానం చేయండి. బంగారు ఇటుక లేకపోతే వెండి ఇటుక. అప్పుడు ఏం చేస్తారు? మీ పేరు చెప్తాం దాని మీద, మీ పేరు చెప్తామని చెప్తారు. మీ పేరు చెప్తామని చెప్తే 100 మంది దానం చేస్తారు. 100 మంది. దేవుణ్ణి కూర్చోబెట్టే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో
దానికి నేను దానం చేస్తున్నాను, అది నా పేరు అక్కడ రావాలి. నా పేరు అక్కడ రావాలి, భగవంతుడు నా పేరు మీద కూర్చోవాలి. కానీ ఎందుకంటే లౌకికమైనటువంటి వ్యక్తులని ఆకర్షించడానికి అదే మార్గం. వాళ్ళ పాపాలు ఆ విధంగా కూడా పోతాయి. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? పేరు ప్రతిష్ఠ కోసం చేస్తున్నారు. చాలా మంది భక్తులు కూడా దానం చేశారు. బంగారు ఇటుకకి 1,00,000 రూపాయలు దానం చేశారు. కానీ నా పేరు రాయండి అని అన్నారు వాళ్ళు. ఓకే, పర్లేదు, వేరే ఎవరైనా ఇస్తే వాళ్ళ పేరు రాయండి, నేను భగవంతుడి స్టేజ్ ఏర్పాటు చేయడం కోసం నా వంతుగా నేను 1,00,000 రూపాయలు డొనేట్ చేస్తాను అని అంటారు. అంతే తప్ప నా పేరు రాయాలి. కరెక్ట్ గా కరెక్ట్ గా జగన్నాథ్ కూర్చునే దగ్గరే నా పేరు రావాలి, లేదంటే బలదేవుడు కూర్చునే దగ్గర నా పేరు రావాలి. అలా ఎవరు అన్నారు భక్తులు. ఓకే, కానీ లౌకికమైనటువంటి వ్యక్తులు మాత్రం అలా అంటారు. మీరు పోయి చూడండి గుళ్ళల్లో గ్రానైట్ల మీద చెక్కుతారు పేర్లు. ఓకే, ఫలానా వాళ్ళు, ఎవరి పేరైనా డొనేషన్ ఇచ్చిన తర్వాత పేరు కనుక దాని మీద కనపడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? తక్కువ ఇచ్చిన వాళ్ళ పేరేంటి అంత పెద్ద ఉంది, నా పేరేంటి ఎంత చిన్నగా ఉంది అంటారు. అంటారా లేదా? సో భక్తులు అలా పేరు ప్రతిష్టల కోసం చెయ్యరు, కృష్ణ సేవ కోసం ఏదైనా త్యాగం చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ 15 రోజా మాతాజీ. శాంత. హరే కృష్ణ. శాంత. భగవంతుని సృష్టిని కొల్లగొట్టుటకు ప్రయత్నించి వారు సర్వదా కొల్లోలితులై ఉందురు. కానీ భక్తుడు అటువంటి వ్యర్థ కార్యాల ఎడ అనాసక్తుడై ఉండి ఇంద్రియ భోగము తన స్వార్థమునకు విరుద్ధమైనదని ఎరిగి ఉండును. సర్వదా భగవంతుని కోరిక మేరకే కార్యరతుడై ఉన్నందున అతడు శాంతుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. శాంతంగా ఉంటారు. భగవంతుని సృష్టిని కొల్లగొట్టడం కోసం యత్నించరు. అంటే అనవసరంగా మనం ఏది తీసుకున్నా కానీ భగవంతుని సృష్టిని కొల్లగొట్టినట్టే. మన అవసరాలకి మించి ప్రకృతి నుంచి మనం ఏది పొందినా కానీ భగవంతుడి సృష్టిని కొల్లగొట్టినట్లే. ఆ అవసరాలకి తీసుకునేది కూడా భగవంతుడికి అర్పించి తీసుకుంటారు. ప్రతిదీ భగవంతుడికి చెందింది అని భావిస్తారు కాబట్టి దాని మీద మనకు అధికారం ఉంది అని అనుకోరు. కాబట్టి వ్యర్థ కార్యాల అనాసక్తుడై ఉండి ఇంద్రియ భోగము తన స్వార్థమునకు విరుద్ధమైనదని ఎరిగి ఉండును. స్వార్థానికి విరుద్ధము అంటే ఆత్మ జ్ఞానానికి లేకపోతే ఆత్మానుభూతికి వ్యతిరేకమైనటువంటిది ఏంటంటే ఇంద్రియ భోగం. ఓకే, కాబట్టి దాని పట్ల ఆయన అసంగత్యాన్ని వివక్షిస్తారు. నెక్స్ట్ 16 స్థిర. సర్వారాధ్య మాత. స్థిర. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆధారమని గుర్తించుకుని భక్తుడు భయభీతుడు లేదా ఆధారుడు కాకుండా అధీరుడు. కృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి వ్యక్తికి భయం ఉంటుందా? దేనికైనా భయపడతారు. చాలా మంది ఎవరైనా సరే వాళ్ళు బాగా నమ్మినటువంటి వ్యక్తి యొక్క ఆశ్రయంలో రక్షణలో ఉంటే చాలా ధైర్యంగా ఉంటారు. ఉదాహరణకి ఇంట్లో భర్త ఉంటే భార్య ధైర్యంగా ఉంటుంది కదండి. భర్త లేకపోతే కొంచెం ఇన్సెక్యూర్. మీరందరూ యాత్రలకు వచ్చారు, ఇంటి దగ్గర భర్తను వదిలేసి వచ్చారు, కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అదే భర్త పక్కన ఉంటే ఎలా ఉంటుంది మీకు? ధైర్యం ఉంటుంది. అదే నాకేం భయం లేదు, నా భర్త ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, కొంచెం చాలా ధైర్యంగా ఉంటాం. అదే విధంగా మనం భగవంతుడి రక్షణలో ఉన్నాము అని కనుక మనం భావించినట్లయితే మనకి దేనికి భయం ఉండదు. కాకపోతే ఆ రియలైజేషన్ రావాలి మనకేం జరుగుతుంది, మనకేమో జరిగితే కృష్ణుడు చూసుకుంటాడు, కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి. అప్పుడేమవుతుంది, కృష్ణుడికి శరణాగతులైనటువంటి వాళ్ళు అన్ని భయాల నుంచి దూరులు, ఎలాంటి భయం ఉండదు. ఓకే, నెక్స్ట్ 17 లక్ష్మీ రూపమాత. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మత్సరణ. భక్తుడు కృష్ణ సేవ తప్ప అన్యమైన దేని అందును ప్రీతిని కొనడు. అతడు తన విధి నిర్వహణలో నిరంతరము సావధానుడై ఉండును. కేవలము శ్రీకృష్ణుడే తనను రక్షించి
ఉపయోగకరమగు కార్యంలో నిలుపునని అతడు ఎరిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులు వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ ఇష్టం కోసం ఏది చేయరు. అది కృష్ణ సేవ అయినా సరే. ఒకవేళ ఒక శ్లోకం చదవడానికి మీకు అవకాశం ఇవ్వలేదనుకోండి, నేను భక్తుడైన వాడు ఏమనుకుంటాడు, భగవంతుడు ఆ అవకాశాన్ని కల్పించలేదు అని అనుకుంటాడు. భగవంతుడు ఇవ్వంది నేను ఎందుకు చేయాలి అని అనుకుంటాడు. భగవంతుడికి ఇష్టమైతే ఇస్తాడు, భగవంతుడికి ఇష్టం కాకపోతే ఇవ్వరు. నేను చదవాలి అని భగవంతుడు అనుకుంటే వస్తుంది నాకు శ్లోకం చదవడానికి. నేను చదవాలి అని భగవంతుడు అనుకోకపోతే రాదు. అంటే అది భగవత్ సేవకు సంబంధించినటువంటి విషయమైనా, భక్తికి సంబంధించినటువంటి విషయమైనా, ఆ సేవ మనకి దొరికింది అంటే అది భగవంతుడు కరుణ చూపించి భగవంతుడు మనకు ఆ సేవని ఇస్తే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అలాంటప్పుడు ప్రభుజీ మీరు నాకెందుకు ఇవ్వలేదు, మీరెందుకు అన్ని లక్ష్మీ రూపమాతాజీకి ఇస్తారు, నాకెందుకు ఇవ్వలేదు అని ఎవరైనా అంటారా? ప్రభు అది అలా జరుగుతుంది. కోరుకున్నారు లక్ష్మీ మాతాజీయే చదవాలని, లేదంటే లావణ్య మాతాజీయే చదవాలని. ఎవరు చదవాలని కోరుకుంటే వాళ్ళకి వస్తుంది, ఎవరు చదవాలని కోరుకోకపోతే వాళ్ళకి రాదు. ఆ భావంలో ఉండాలి. మంగతారి మాతాజీ అనుకోండి, ప్రభుజీ మీరు నాకు అస్సలు ఇవ్వలేదు, 2 రౌండ్ల నుంచి వేరే వేరే వాళ్ళకే ఇస్తున్నారు అని అంటారా? మంగతారి మాతాజీ అవ్వలేదు ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ 18 ముని చదవండి మాతాజీ, లక్ష్మీ రూపం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ముని భక్తుడు మననశీలుడై ఉండును. బుద్ధియుతమగు చింతన ద్వారా అతడు ఆధ్యాత్మిక ప్రగతిని అందలి పరమార్థమును నివారించును. బుద్ధిచే అతడు కృష్ణుని గురించిన సర్వ సందేశములను నుండి విడివడిన వాడై స్థిరమగు కృష్ణ భక్తి భావనచే జీవితమునందలి సర్వ సమస్యలను ప్రతిఘటించును. హరే కృష్ణ. భక్తుడికి భగవంతుడి పట్ల శ్రద్ధ అనేటువంటిది ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉంటుంది. ఓకే, నాకు అన్ని మంచి జరుగుతున్నాయి, భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ఏదైనా ఒక కీడు జరిగింది, అరే అసలు భగవంతుడు ఉంటే ఇలా కీడు జరుగుతుందా, లేడేమో, ఉండడంటవా నిజంగానే అంటే అప్పుడు డౌట్ వచ్చేసింది అనమాట. అంటే ఒక్కొక్క సమయంలో అశ్రద్ధ, ఒక్కొక్క సమయంలో శ్రద్ధ. భగవంతుడి పట్ల ఇలా ఉండదు భక్తుడికి. చాలా మంది చూడండి, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి భగవంతుడిని నిందిస్తారు. అరే మా ఇంట్లో ఇలా జరిగింది, ఇంత ఘనంగా మేము భక్తి చేస్తున్నామే, ఇంత ఘనంగా మేము భగవంతుని పూజిస్తున్నామే, ఎందుకు మా ఇంట్లో ఇలాంటి కీడు జరిగింది, ఇలాంటి అపరాధం జరిగింది, ఒకవేళ భగవంతుడు ఉంటే ఇలా జరుగుతుందా, లేడేమో. ఒక క్షణానికైనా సరే ఒక డౌట్ వచ్చేస్తుంది. ఒక క్షణానికి కూడా డౌట్ పడకుండా భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు భక్తుడు. మనకి సుఖం కలిగినా దుఃఖం కలిగినా సుఖ దుఃఖాలతో సంబంధం లేకుండా మనం భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటాం చూసారా, అలాంటి వ్యక్తి భక్తుడు. లేదంటే భక్తులు కాదు. నెక్స్ట్ పంతులు. ప్రభుజీ ఇక్కడ పరధ్యానము అంటే ఆధ్యాత్మిక ప్రగతి అందులో పరధ్యానం అంటే ఆలోచన ప్రభుజీ. అంటే భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటాడు. ఓకే, ఎప్పుడు భగవంతుడి యొక్క సన్నిధిలో అంటే మనకున్నటువంటి భౌతికమైన పరిస్థితులకి సంబంధం లేకుండా దివ్య ధ్యానమా, అంటే వేరే భగవంతుడి తప్ప వేరే ధ్యానం లేదు. అది దివ్యమైన ధ్యానం అంతేనా ప్రభు? దివ్య ధ్యానం కాదు, పరధ్యానం. అంటే పరధ్యానాన్ని నివారించడం, పరమైన సంబంధించినటువంటి ఆలోచనలను నివారిస్తాడు, అన్యమైనటువంటి ఆలోచనలను నివారిస్తాడు. నెక్స్ట్ లావణ్య మాతాజీ చదివారా? లావణ్య మాతాజీ రెండోసారి ఓకే. సునీత మాతాజీ చదవండి. అప్రమత్త. భగవంతుని మరచిన వాడు దాదాపుగా ఉన్మత్తుడే అయి ఉండదు, కానీ భక్తుడు తన కర్మలన్నింటినీ శ్రీకృష్ణునికి సమర్పించడం ద్వారా సావధానునిగా నిలుచును. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఉన్మత్తుడుగా ఉంటారు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు లౌకికమైనటువంటి వ్యక్తులు ప్రతిదానికి స్పందిస్తారు, ప్రతిదానికి రియాక్ట్ అవుతారు. కానీ భగవద్భక్తులు అలా రియాక్ట్ అవుతారు. మంచి జరిగినా భగవంతుడి దయ కృప, చెడు జరిగినా భగవంతుడి దయ కృప. ఓకే, సో కాబట్టి ఈ విధంగా
వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. శ్రీకృష్ణుని సమర్పించడం ద్వారా సావధానుడిగా నిలుచు. తినే ప్రతిదీ, చేసే ప్రతిదీ కృష్ణుడికి సమర్పించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు భగవంతుడికి అర్పించింది తినరు. అర్పించింది తినరు. చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ 20 నాగలక్ష్మి మాత. గభీరాత్మ. భక్తుడు కృష్ణభక్తి సాగరంలో మునిగిన కొలది అతని చేతనము మరింత అగాధంగా నవ్వుచుండును. భౌతిక స్థితిలో తిరిగాడేడు సాధారణ బాహ్యజనులు భక్తుని యొక్క ఎరుకలోతును అంచనా వేయలేరు. హరే కృష్ణ. కృష్ణ భక్తి సాగరంలో మునిగినటువంటి కొలది అతని చేతనము మరింతగా, అంటే చాలా డీప్ గా వెళ్ళిపోతుంటుంది అనమాట. వాళ్ళ చైతన్యం భక్తిలో మునిగిపోతారు, ఇంకా ఎక్కువగా మునిగిపోతారు. ఓకే. కానీ భౌతిక స్థితిలో తిరిగాడేటువంటి సాధారణ బాహ్యజనులు భక్తుని యొక్క ఎరుకతోనూ అంచనా వేయలేరు. యాక్చువల్గా భక్తులకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు లక్షణాలు చూసినట్లయితే, ఇంతకుముందు లక్షణాలు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం విషయంలో వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి సందేహం అనేటువంటి ఉండదు వాళ్ళు. అందుకనే కృష్ణుడు చెప్తారు కదా, భక్తిలో ఎంత పురోగమిస్తే అంత ఎక్కువగా మనం కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాం. మనం కృష్ణుడి గురించి కొంత తెలుసుకోలేకపోయామంటే మన భక్తి ఆ స్థాయిలో లేదు కాబట్టి తెలుసుకోలేకపోయాం. మన భక్తి స్థాయి పెరుగుతున్న కొద్దికి భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక తెలియని విషయాలు. ఇప్పుడు మీరు చూస్తే ఎవరో ఒకళ్ళు క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళ గురించి మీకు ఎక్కువగా తెలుస్తుందా, లేదంటే ఎవరో దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీకు ఎక్కువగా తెలుస్తుందా? వాళ్ళ గురించి తెలుసు. క్లోజ్ అంటే మీకు ఎంత 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 మిత్రుడైతే అంత ఎక్కువగా వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది. ఎంత ఎంత ఫ్యామిలీ మెంబర్ అయితే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. భార్యాభర్తల మధ్యలో అసలు రహస్యాలు ఏముండవు అనుకుందాం. ఇప్పుడు అలా ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ క్లోజ్ అయితే భార్యాభర్తల మధ్యలో రహస్యాలు. అంటే ఎంత క్లోజ్ అయితే కృష్ణుడితోటి అంత ఎక్కువగా కృష్ణుడి గురించి మనకు తెలుస్తుంది. కృష్ణుడికి మనకి మధ్య రహస్యాలు ఉండవు ఇక. ఓకే. సో అలా అన్నమాట. అంటే అంత డీప్ గా మనం భక్తిలో ఇన్వాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ 21 మంగతాయ మాత. ధృతిమా. పేజ్ నెంబర్ చెప్తారా? జౌహా ఉపస్థవేగమును నియంత్రించిన వాడైన భక్తుడు స్థిరుడు ధీరుడనై ఉండి ఉద్రేకముతో తన స్థితిని మార్చుకునుకుండును. ఉపస్థవేగమును నియంత్రించిన వాడే. ఉపస్థవేగాన్ని నియంత్రించిన కామవాంఛ. భక్తులు చాలా నిగ్రహంతో ఉంటారు. కామం విషయంలో చాలా స్థిరుడుగా ఉంటారు. ధీరుడనై ఉండి ఉద్రేకముతో తన స్థితిని మార్చుకున్నారు. అంటే ఆవేశపడి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకునే స్థితిలో భక్తులు ఉండరు. నెక్స్ట్ జిత షడ్గుణ 22 సుకోమల మాత. జిత షడ్గుణ. ఆధ్యాత్మిక జ్ఞానముచే భక్తుడు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యు అనేది 6 వేగములను జయించును. హరే కృష్ణ. సో భక్తుడు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు భౌతిక శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల వాళ్ళు ఏమి భయపడరు, బాధపడరు. ఈ శరీరం ఉంటే ఎంత పోతే ఎంత కదా. ఈ శరీరాన్ని ఎప్పటికైనా వదిలేయాలి కాబట్టి వదిలేయబోతున్నటువంటి శరీరం గురించి వాళ్ళు బాధపడరు. అరే నాకు ముడతలు పడుతున్నాయే, అరే నాకు అనారోగ్యం వస్తుంది, అరే నాకు ఇది అయిపోతుంది, అరే నాకు అది అయిపోతుంది అనేటువంటి బాధలు ఉంటారు. ఏది జరిగితే అది జరుగుతుంది, ఎందుకంటే ఈ శరీరమే నాది కదా. సో అలాంటి ఒక స్థితిలో వాళ్ళు ఈ యొక్క దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనేటువంటి ఆకలి, దప్పిక ఇలాంటి వాటికి వాళ్ళు భయపడరు. భగవంతుడే ఏర్పాటు చేస్తారన్ని. అమాని 23 అమృత మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఆమని. భక్తుడు గర్వితుడై ఉండడు. ఒకవేళ అతడు అశోవంతుడైనను అట్టి యశస్సును అతడు గంభీరముగా తీసుకొనును. హరే కృష్ణ. ఉన్నదాన్ని చూసి గర్వపడడు. అయ్యో నాకు ఎంత ఉందో తెలుసా అని చెప్పుకోడు. ఎంత ఉంటే కానీ అంత భగవంతుడే. మీకు తెలుసా నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, మీకు తెలుసా నాకు ఎంత బంగారం ఉందో అని చెప్పుకుంటారా ఎవరైనా భక్తులు? భక్తులు ఎవరు? ఓకే. గర్వితులు ఎవరు? తమకున్న సంపదతో కూడా వాళ్ళు గర్వితులు కాదు.
24 మంజులత మత మానధ. మానద ప్రతి ఒక్కడు శ్రీకృష్ణుని అంశయే కనుక భక్తుడు ఎల్లరకు గౌరవము ఒసగును. హరే కృష్ణ ప్రభు. భక్తులు అందరినీ గౌరవిస్తారు, అందరికీ నమస్కారం తెలియజేస్తారు, ఎవరితోటి గొడవ పడరు. మనం వెళ్ళినప్పుడు వృందావనం వెళ్ళినప్పుడు వ్రజవాసులు మన చుట్టూ ఎలా తిరిగారండి? ఆ? నేను వ్రజవాసిని అని చెప్పుకుంటూ విసిగిచ్చారు కదా, నిజానికైతే విసిగిచ్చారు. అక్కడ మనం రమణ్ రేతి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఇసుకతోటి నేను ఇల్లు కట్టిస్తాను, ఓకే, మీరు ఇక్కడ కనుక ఇల్లు కడితే అది మీరు గోలోకంలో ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి అసలు మనల్ని కీర్తన చేయలేదు. మనల్ని నా వెనకాలనే తిరిగాడు ఒక ఆయన అయితే. మీరు చూసారో లేదో, నా వెనకాలనే తిరిగాడు ఒక ఆయన అయితే. ఆయనకి దండం పెట్టడం తప్ప మనం చేసింది ఏం లేదు. అయ్యా దండం, మీకు నమస్కారం, మనం ఒక్క మాట కూడా అనలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. చెవులో వచ్చి మాట్లాడుతున్నా కానీ వినలేదు మనం, ఎందుకంటే మనం వెళ్ళిన పని ఏంటో మనకు తెలుసు. కాబట్టి అందరినీ గౌరవించడం. ఈయన వ్రజవాసి, ఈయన కృష్ణ భక్తుడు. కోపం కూడా తెచ్చుకోకూడదు కదా ప్రభుజీ, వాళ్ళు అక్కడ అడిగినప్పుడు కోపం కూడా తెచ్చుకోలేదు. కోపం కూడా మనం ఏం కోపం తెచ్చుకోలేదు. వాళ్ళకి దండం పెట్టి అయ్యా నా పని నేను చేసుకుంటాను నన్ను కొంచెం, ఓకే. సో అందరినీ గౌరవిస్తాం, ఓకే. వ్రజవాసికి ఉండాల్సిన గౌరవాన్ని మనం వ్రజవాసికి ఇచ్చేసాం. నెక్స్ట్ 25 కళ్య మళ్ళీ శ్రీమాతాజీ. కల్య జనులు కృష్ణ భక్తి తత్వమును ఎరుగునట్లుగా చేయుటలో భక్తుడు నేర్పరేయి ఉండును. హరే కృష్ణ ప్రభు. భక్తులు ఏం చేస్తారు? వాళ్ళు కృష్ణ భక్తిని చేయడమే కాదు, ఇంకొకరితోటి చేపిస్తారు, ఓకే. నేర్పరై ఉంటాడు, ఎక్స్పర్ట్ అన్నమాట, ఎక్స్పర్ట్. ఇంకొకరితోటి హరే కృష్ణ మహామంత్రం చెప్పినప్పుడు ఎక్స్పర్ట్. ఏం లేదు, గ్రూప్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ భక్తులు అవ్వాలని ఏం లేదు. ఒకసారి అందరం కలిసి ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తా ఉంటే అందరం చెప్పేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే ఎక్స్పర్ట్లు, భక్తులు ఎక్స్పర్ట్లు అనమాట. అందరితోటి హరే కృష్ణ మహామంత్రం చెప్పించేస్తారు. నెక్స్ట్ 26 మైత్ర రోజామాత. హరే కృష్ణ. మైత్ర దేహాత్మ బుద్ధిని ప్రోత్సహించుచు భక్తుడెవడిని మోసగించడు. పైగా తన ప్రచార కార్యము ద్వారా భక్తుడు ఎల్లరకు నిజమైన మిత్రుడై ఉండును. హరే భక్తుడు ఎవరు కూడా ఇంకొకళ్ళని మోసం చేయడు. భక్తుడు అభక్తుడు భక్తుడు అనేటువంటి ముసుగులో ఉంటే ఏమైనా చేస్తారు, కానీ నిజమైన భక్తులు ఏమైనా చేస్తారా? దేహాత్మ భావంలో ఉంటారు అసలు వాళ్ళు దేహాత్మ భావంలోనే ఉండరు. అలాంటప్పుడు దేహాత్మ భావంలోనే లేనటువంటి వ్యక్తి ఎవరిని మోసం చేస్తాడు? ఇంకా ఎవరిని మోసం చేయడు. కాబట్టి నిజమైనటువంటి భక్తుడు అందరినీ మిత్రులుగా భావిస్తారు, దేహాత్మ భావనలో ఇంకొకళ్ళని మోసం చేయరు. కానీ మనం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు బయటికి మంచిగా కనిపిస్తూ లోపల గోతులు దిగుతూ ఉంటారు కదా. ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని మోసపోకండి అని ఎంతమందికి చెప్తారు మీరు? మంచిగా మాట్లాడే వాళ్ళని అసలే నమ్మకూడదు, నవ్వుతూ మాట్లాడే వాళ్ళని అసలే నమ్మకూడదు. చెప్పమా మనం? నాకు చాలా మంది చెప్పేవాళ్ళు ప్రభుజీ. మేక వన్య పులులు ఉంటారు, జాగ్రత్త చెప్పరా. కాబట్టి లౌకికంగా ఉండేటువంటి వ్యక్తుల్లాగా భక్తులు ఉంటారు. వాళ్ళు లోపల ఎలా ఉంటారు, బయట కూడా అలానే ఉంటారు. నెక్స్ట్ 27 సర్వరాజ్యమత. కారుణిక. కారుణిక భక్తుడు జనులను వివేకవంతులను చేయటం నిజం. ఆ విధంగా అతడు పరమ కరుణామయుడై ఉన్నాడు. అతడు పరమ దుఃఖి అనగా ఇతరులు దుఃఖితులై ఉండుటను గాంచి అమిత దుఃఖితుడగును. అందరినీ వివేకవంతులను చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయడం, అందరి పట్ల కరుణను చూపించడం, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా స్వీకరించేటువంటి వాడు భక్తుడు. ఓకే. నెక్స్ట్ 28 కవి. సునీత కంఠం నేను మాత్రం చదువు. కవి భక్తుడు శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములను అధ్యయనం చేయుటలో నిపుణుడై ఉండి ఆ దేవదేవుని విరుద్ధాభాస గుణముల యొక్క సమంజసమును సమన్వయమును చూపగలిగి ఉండును.
భగవంతుని పరిపూర్ణ స్వభావమును గురించిన చక్కని జ్ఞానం ద్వారానే ఇది సంభవమగును. శ్రీ చైతన్యులు గులాబీ పువ్వు కన్నను మృదువుగను, వజ్రాయుధము కన్నను కఠోరముగాను ఉండేటివారు. కానీ ఈ విరుద్ధ గుణములను అతని దివ్య స్వభావము ప్రయోజనము దృష్ట్యా సులభముగా అర్థం చేసుకొనవచ్చును. కృష్ణ భక్తి తత్వమును ఎటువంటి విరోధము గాని భ్రమ గాని లేకుండా అవగతం చేసుకొనిన వాడు కవి అని పిలువబడును. ఆధ్యాత్మిక కవి అంటే పదములందున్న ఒక నిమిషం. కవి అంటే చాలా తెలివిగలవాడు. ఏ విషయంలో తెలివిగలవాడు? భగవంతుడికి సంబంధించినటువంటి తత్వంలో చాలా తెలివైనటువంటి వాడు. అంటే వాళ్ళకి ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. ఇది సరైనదా, ఇది సరైనది కాదా. సో ఎవరైనా సరే ఏదైనా చెప్తే భగవంతుడికి సంబంధించినటువంటి విషయం అది కరెక్టా కాదా అనేటువంటి విషయంలో వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ వాళ్ళ క్లారిటీ అనేటువంటి క్లియర్ గా ఉంది. ఒకవేళ ఎవరైనా సరే మిస్గైడ్ చేయాలి అనే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది, అయ్యా నువ్వు తప్పు చెప్తున్నావు సార్, నువ్వు చెప్పే సిద్ధాంతం తప్పు అని చెప్పేస్తారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతానికి వీళ్ళు ప్రభావితం అవడం కాదు, వీళ్ళకి నిజంగానే తెలుసు కృష్ణుడి గురించి. కాబట్టి అవతల వాళ్ళు చెప్పేది తప్ప రైటా అనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క గుణాలు కర్మల గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి వాళ్ళు భగవంతుడి గురించి తప్పు సిద్ధాంతాన్ని ఎవరైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇది నువ్వు చెప్తుంది తప్పు, ఇది ఇలా కాదు అని వాళ్ళు ఖండించగలుగుతారు. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు. వాళ్ళు ప్రదర్శించే కోపం కూడా ఆధ్యాత్మికమే, వాళ్ళు ప్రదర్శించేటువంటి సంతోషం కూడా ఆధ్యాత్మికమే. ఎందుకు? భగవంతుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోప్పడరా, భగవంతుని పట్ల అపరాధం చేస్తుంటే కోప్పడరా. వాళ్ళు గులాబీ మొక్కంత మృదువుగాను ఉంటారు, అలానే వజ్రాయుధం కంటే కూడా కఠినంగా కూడా ఉంటారు. అంటే భక్తులని ఆరాధించడంలో, భక్తులకి సహాయం చేయడంలో చాలా మృదువుగా ఉంటారు. అలానే భక్తులను శిక్షించే విషయంలో కూడా, లేదంటే భగవంతుడిని నిందించేటువంటి వాళ్ళని మందలించే విషయంలో కూడా చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. ఇక్కడికి 28 లక్షణాలు భక్తులకు ఉన్నటువంటివి మనం చర్చించాం. అంటే ఇంతతోటి ఈ లక్షణాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రేపు కొంచెం మిగిలిపోయినటువంటి భాష్యం చదువుకొని తర్వాత 33వ శ్లోకం చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే.